హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా విజయోన్ముఖ వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవడం ఎలా? విజయోన్ముఖ వ్యక్తిత్వం ఏ మనిషి అయినా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్ని కావచ్చు, ప్రాపంచిక నిజాల్ని తనకు అనుకూలంగా మార్చుకొని తన వ్యక్తిత్వాన్ని డిజైన్ చేసుకోవడం ద్వారా ఏ విధంగా విజయం వైపు మనం మన లక్ష్యాల్ని గమ్యాన్ని నిర్దేశించుకోవచ్చు అనేటువంటి విషయంలో ముఖ్యంగా మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా మనం గమ్యం వైపు మన మార్గాన్ని ఆ ప్రయాణంలో ముఖ్యంగా ఓ సక్సెస్ మనకు ఏదైనా కూడా ఒక సక్సెస్ మాత్రమే మనం ఎంచుకున్న లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. సో ఈ సక్సెస్ అనేటువంటివి ఒక 7 అంశాలు. ముఖ్యంగా సక్సెస్ SU CCESS సక్సెస్ SUCCESS ఈ సక్సెస్లోనే ఈ సక్సెస్లోనే 7 అంశాలు నిర్దేశించబడతాయి. ఈ సక్సెస్లో ఎస్ మీన్స్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అండి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అంటే మనం ఏంటి, మనం విద్యార్థిగా కావచ్చు, ఒక కెరీర్ని బిల్డప్ చేసుకునే దిశగా కావచ్చు. ఆ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఎలా అంటే మనం ఒక సైకిల్ మీదనో లేకపోతే బైక్ మీదనో మనం ప్రయాణం చేస్తున్నాం రోడ్డు మీద. చేస్తున్నప్పుడు మనం స్ట్రైట్గా మనం ఆ మార్గంలో ఎక్కడ మలుపు ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ కానీ ఉంది మనం పోయే మార్గంలో అని ముందుకు చూస్తూ ఉంటే సాఫీగా మన ప్రయాణం జరుగుతుంది. అలా కాకుండా మనం ఇలా దిక్కులు చూస్తూ మనం ఆ సైకిల్ కానీ మోటార్ వెహికల్ కానీ ఏదైనా నడిపినా కూడా ఏమవుతుందంటే వంకర టింకర్లు అటు ఇటు అయిపోయి పడిపోతాం. ఇది కూడా అంతే. సో సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సక్సెస్లో మీన్స్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. ఫస్ట్ మనం నిర్దేశించిన లక్ష్యం ఏదైతుందో దాన్ని అర్థం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో మనం ఏంటి, మనం ఓ ఇంజనీరా, పైలటా, లేకపోతే ఓ డాక్టరా, ఇంకా ఏదైనా కానివ్వండి, దాన్ని అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన ఆకలింపు చేసుకొని దాని మీద ఆసక్తి కనబరిచి మనం ఖచ్చితంగా ఆ వృత్తి పట్ల నిబద్ధత, ప్రేమ, ఓ ఫ్యాషన్ ఉండే విధంగా దాన్ని అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం ఆ వృత్తిలో విజయం సాధించి, ఆ వృత్తిని ప్రేమించి, ఆ వృత్తికి గౌరవాన్ని ఇవన్నీ చేయగలుగుతాం. సో మీన్ ఇంకోటి కరేజ్, ధైర్యం. ఈ ధైర్యం అనేటువంటిది చాలా మనం ఎంచుకున్న మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని అవరోధాలు, హేళనలు, ఇంకేయో చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఫేస్ చేయాలి. ఖచ్చితంగా ఎన్ని వైఫల్యాలు ఎదురైనా కూడా ఆ వైఫల్యాల్ని మనం అనుభవాల్ని విజయ సోపానాలుగా మలుచుకొని ఖచ్చితంగా ధైర్యంతో ముందడుగేయాలి. ఆ ముందడుగేసి అనుకున్న లక్ష్యం వైపు ఖచ్చితంగా మనం సాధించగలైనటువంటి నమ్మకంతో ముందుకు పోవాలి. తర్వాత సక్సెస్ మన SU వచ్చేది కదా, అండర్స్టాండింగ్. సక్సెస్ ఇంకో ఉంటుంది. ఇంకో మీన్స్ చారిటీ అనేటువంటిది పరోపకార గుణం. ఈ పరోపకార గుణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నా కూడా ఈ చారిటీ అనేటువంటిది మనకు మనమే ముఖ్యం కాదండి. సొసైటీలో మనము కంటే ఇతరులు కూడా చాలా ముఖ్యం. ఇతరుల యొక్క ప్రమోషన్ లేనిది మనం ఏది సాధించలేం. ఒక స్టూడెంట్గా ఫ్రెండ్స్ కావచ్చు, ఒక కెరీర్ బిల్డప్ చేసుకునేటప్పుడు స్పోర్టివ్ ఉన్నటువంటి, ఆ స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమూహం కావచ్చు. తర్వాత మనం ప్రొఫెషన్లో మనం కొనసాగుతున్న దశలో ఖచ్చితంగా ఈ చారిటీ అనేటువంటిది, మిగతా వాళ్ళ గ్రూప్ సపోర్ట్ లేకుండా మనం ఒక్కరం ఏది సాధించలేము. ఏది కూడా దానికి పరిపూర్ణత అనేది ఉండదు. కాబట్టి ఈ చారిటీ అనేటువంటిది మనం ఎంత ముఖ్యమో మనకు ఇతరుల పట్ల కూడా అదే గౌరవం, మర్యాద, రెస్పెక్టు అన్నీ కూడా ఉండి వారి యొక్క సపోర్ట్ తోటి, వాళ్ళ ప్రమోషన్ తోటి మనం ఖచ్చితంగా మనం ఏదైతే ప్రొఫెషన్లో ఉంటామో దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం, పర్ఫెక్ట్గా చేయగలుగుతాం.
కాబట్టి ఆ చారిటీ అనేది కూడా ఇంపార్టెంటు. ఇక ఈ సక్సెస్‌లో అంటే ఎస్టీమ్. అంటే ఎస్టీమ్ మీన్స్ ఆత్మగౌరవం అండి. ఈ ఆత్మగౌరవం ఎంత అంటే మనల్ని మనం అసెస్ చేసుకోవాలి. ఈ ఆత్మగౌరవం మనం ఏదెంచుకున్నా ఆ లక్ష్యం గాని, ఆ గమ్యం గాని, ఆ వృత్తి గాని, ఆహ్, ఎస్టీమ్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి, దాన్ని ఒకటి మనకున్న డీఎన్ఏ మనకే సొంతం. ఈ సృష్టిలో వివిధ జీవులన్నీ ఎలా సృష్టించబడ్డాయో, మనం గూడా ఒక కార్య సాధనకై ఈ భూమి మీదకొచ్చాం. కాబట్టి మనకున్నటువంటి ఆ యూనిక్ ఆహ్, ఆహ్, క్వాలిటీస్ ఏవున్నాయో దాన్ని ఫైండ్ ఔట్ చేసి సెల్ఫ్ అది ఎస్టీమ్ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం వైపే దృష్టి సారించి మనం ముందుకు పోయినట్లయితే అనుకున్న విజయాన్ని సాధించుకోవచ్చు. ఈ సక్సెస్‌లో మిగతాది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అన్నీ మనం పోయే మార్గంలో మనం ఏదైనా స్టార్ట్ చేసి ముందుకు పోయేటువంటి క్రమంలో మనకు ఎన్నో వైఫల్యాలొస్తుంటాయి, అవరోధాలొస్తుంటాయి అన్నీ. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకంటూ ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉంటే బలంగా ఉండాలి. ఆ బలంగా ఏందంటే ఖచ్చితంగా మనం ఏదైతే మనం మనసులో నిర్దేశించుకున్నామో దాన్ని ఇంజెక్ట్ చేసుకున్నామో దాన్ని ఖచ్చితంగా అప్లై చేస్తూ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గనక మనం మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఏదైనా సులభంగా సాధించొచ్చు. ఇంకోటి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండి. ఇంకో ఎస్ సక్సెస్‌లో. ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మనల్ని మనం అంగీకరించడం, ఆమోదించడం. మనల్ని మనం ఆమోదించడం చాలా ఇంపార్టెంటు. మన శక్తి సామర్థ్యాలేంటి? మనం ఎంచుకున్న మార్గం ఏంటి? కాబట్టి ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్సు నిజంగా నా బలం సరిపోద్దా దీనికి? నేను గొప్ప డాక్టర్ కావాలనుకుంటున్నాను. ఈ డాక్టరు కావాలనే లక్ష్యం వైపు మనం ప్రయాణం చేసేటప్పుడు నాకున్న ఎఫర్ట్స్ గానీ, ఐక్యూ లెవెల్స్ గానీ, నేనిచ్చేటువంటి ఎఫర్ట్స్ గానీ సరిపోతాయా లేదా? నో. నా శక్తి సామర్థ్యాలు, నాకున్నటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నేను దాన్ని సాధించే క్రమంలో కొంచెం ఇబ్బంది పడతానేమో అనుకున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్టెన్స్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఇంకా ఏం చేయగలం? ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం వైపు మనం లక్ష్యాన్ని ఎంచుకొని ఆ విధంగా పోగలుగుతాము అనేటువంటి ఒక యాక్సెప్టెన్స్ గనక చేయగలిగితే ఈ సక్సెస్‌లో ఈ 7 పాయింట్స్‌ని గనక మనం ఎప్పటికప్పుడు రిపిటెన్స్ చేసుకుంటూ మనం ఆ మార్గ నిర్దేశనం చేసుకొని దాని వైపు మనం జీవితాన్ని మలుచుకొని అనుకున్న విజయాన్ని సాధించొచ్చు. ఇది సక్సెస్‌కు సంబంధించినటువంటి ఫార్ములా. దాన్ని మనం అందరం గూడా జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అనుకున్నటువంటి గమ్యం వైపు, ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణం చేసి సాధించొచ్చు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఆల్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.